వెల్కమ్ టు SVR K9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుజ్మిలో కుంకి ఏనుగుల శిబిరం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశానికి ఆదర్శంగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంద్రకీలాద్రిపై శాకంబరి అమ్మవారి దివ్య దర్శనం, భక్తులతో కిటకిటలాడిన ఆలయం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా గుజ్మిలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో అడవి ఏనుగుల సంచారాన్ని నియంత్రించడం, మనిషి ఏనుగు ఘర్షణలను తగ్గించడం, రైతుల పంటలను రక్షించడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర గారికి, పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి, జనసేన నాయకులు కాదాడ మోహన్ గారికి, శ్రీ మల్లికార్జునరావు గారికి, పివి చలపతిరావు గారికి, నాగేశ్వరరావు గారికి, డాక్టర్ నందాని సలారియా గారికి, శ్రీ ఐకివే రాజు గారికి, శ్రీ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీమతి ప్రసన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ప్రజాప్రతినిధులకి, అటవీ శాఖ ఉన్నతాధికారులకి, జిల్లా యంత్రాంగానికి, వన్యప్రాణి సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి, స్థానిక ప్రజాప్రతినిధులకి, ప్రజలకు, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పోయిన ఎన్నికలప్పుడు పార్వతీపురం వచ్చినప్పుడు ఈ సమస్యని నిమ్మక జయకృష్ణ గారు తీసుకొచ్చారు. చాలామంది ప్రజలు ఇది నా దృష్టికి పట్టుకొచ్చారు. చాలా పంట నష్టం, ప్రాణ నష్టం ఉంది. దాని మీద అటవీ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు దీని గురించి చాలా నిరంతరం కృషి చేసాం. అయితే మనకున్న సమస్య ఏంటంటే, మన దగ్గర ఈ ఎలిఫెంట్స్ని ఇది వసుదైక కుటుంబంలాగా మన ప్రకృతిలో మనం భాగమే తప్ప మనమే సంపూర్ణమైన ప్రకృతి కాదు. కాబట్టి మన యానిమల్స్కి కూడా దాని రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి. అందుకని మనల్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటిని ఇష్టారాజ్యంగా మనం చేయలేము. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దీంట్లో మనకి చాలా టైం పట్టింది తీసుకురావడానికి. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ దేశంలోని ఆదర్శవంతమైన వ్యవస్థగా నిలుస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం, పారదర్శక పంపిణీ, సాంకేతికత ఆధారిత సేవలతో రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడిన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి సంప్రదించడమే కాకుండా గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితుల్లో ఈరోజు మా పౌర సరఫరాల శాఖని ముందు తీసుకురాగలిగాం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఎంతో ఆలోచనతోటి వ్యవస్థని మెరుగుపరచడానికి, ఎక్కడైతే రైతాంగం పడుతున్న ఇబ్బందుల్ని ముందుగా అడ్రస్ చేసుకుంటూ, అంతిమంగా వినియోగదారుడికి కూడా నాణ్యమైన సరుకులు సరఫరా చేసే విధంగా ఈ ఎంటైర్ ప్రాసెస్లో ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, ఐటీ వ్యవస్థని కానివ్వండి బలోపేతం చేసి భారతదేశంలోనే ఆదర్శవంతంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున పౌర సరఫరాల శాఖలో నిలబడిందనే దాని విషయం పైన చాలా గర్వంగా మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. దీనికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా మనస్ఫూర్తిగా అభినందించారు. అనేక అంశాలపైన మేము చర్చించినప్పుడు ఏ విధంగా ఈ 2 రోజుల్లో మన రాష్ట్రానికి మేలు జరిగిందో ఆ కార్యక్రమాల గురించి ముందుగా నేను వివరిస్తాను. మీకు అన్నిటికన్నా ముఖ్యమైనది, ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో పీడిఎస్ రైస్ ఎందుకు ప్రజలు
పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. కారణాలు ఏంటి? 56 రూపాయలు కిలోకి మేము కష్టపడి రైతాంగం నుంచి సేకరించిన తర్వాత ప్రజల్లో ఎందుకు అటువంటి ఆసక్తి కనపడడం లేదని దానిపైన లోతుగా మేము అధ్యయనం చేసిన తర్వాత నిపుణులు కానివ్వండి, ఇతరులు కానీ సూచనల మేరకు స్టీమ్ రైస్ తీసుకొస్తే ఈ వ్యవస్థలో ఖచ్చితంగా దాని వినియోగం పెరుగుతుందనే విషయం మా దృష్టికి వచ్చినప్పుడు మేము దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ముందుగా మధ్యాహ్న భోజనం పథకం దాదాపు 42,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్ ఇది ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకున్న నిర్ణయాన్ని నిన్న గౌరవ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారి సారథ్యంలో జరిగిన సమావేశంలో కేవలం మిడ్ డే మీల్స్కినో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కే పరిమితమే కాకుండా ఒక జిల్లాని కూడా మీరు పైలట్గా చేయమని మా రిక్వెస్ట్ని ఆయన అంగీకరించి ముందుకెళ్ళమని ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి అభినందించారు. సో ముందుగా కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డుదారు హోల్డర్కి, కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వీళ్ళందరికీ కూడా ఈ రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న అమ్మవారు శాకంబరి మహోత్సవంలో 3వ రోజు పర్వదినమున పండ్లు, డ్రై ఫ్రూట్స్ మరియు వివిధ రకములైన కాయగూరలతో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ మహత్తరమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం గమనించగలరు. భక్తులకు కదంబం ప్రసాదాన్ని అందించడం ఆలయ అధికారులు విశిష్టత. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని చూసేందుకు ఉదయం 5 గంటల నుంచి భక్తుల క్యూ లైన్ లో అధిక సంఖ్యలో పాల్గొనడం మీరు గమనించగలరు. మరియు ఈ శాకంబరి ఉత్సవాల మహోత్సవంలో ఆఖరి రోజున కావడంతో పూర్ణాహుతిని కూడా ఆలయ చైర్మన్ మరియు ఈవో గారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. టీవీ వాళ్ళు ఎవరో కూడా తీసారు. అదంతా కూడా వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చారట. మన వాళ్ళేమో పక్క జరపండి వాళ్ళని అంటున్నారు. వాళ్ళు కాదంటే నేను వాళ్ళు కన్నడలోని ఇంగ్లీష్లో మాట్లాడారు. ఐ వాంట్ ఎక్స్ప్రెస్ అన్నాడు. అయిన తర్వాత మన మిత్రుడికే చెప్తే అది కూడా వాళ్ళు తీసుకున్నారు. ఏపీ అని ఎవరో నాకు గుర్తులేదు. అప్పుడు కర్ణాటక నుంచి వచ్చారట వాళ్ళు, ఒక గుంపు అండి. మొదటిసారిగా మన అమ్మవారి గుడి తెలిసి ఇక్కడికి వచ్చారట. ఆయన చెప్పిన వర్డ్స్ కరెక్ట్ గా చెప్తున్నానండి. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి. నాకు వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయండి. మీ అలంకారం, గుడి అలంకారం, అమ్మవారి అలంకారం జరిగింది. చాలా సంతోషం ఉంది. ప్రతి సంవత్సరం మేము రాదలుచుకున్నామండి అని ఆయన చెప్పారు. అది మన వాళ్ళు కూడా తీశారండి. జై మహా. మరి మనం ఈరోజు 3వ రోజు శాకంబరి ఉత్సవాలు 27, 28, ఈరోజు 29. మరి మీరంతా గమనించారు. ఈ 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా మరి ఎన్నో కూరగాయలతో మరి కంప్లీట్గా ఎప్పుడు లేనట్టుగా నెంబర్ 1గా అలంకరణ చేశారు. చాలా బాగుంది. దీని వెనకమాల మా సిబ్బంది, కింద ఆఫీస్ స్టాఫ్, మా ట్రస్ట్ బోర్డు అందరూ కూడా, అధికారులు, ఈఓ గారు, మేమంతా కూడా పర్యవేక్షణ చేసి అనుభవం ఉన్న వాళ్ళతో ఇవాళ ఈ అలంకరణ చేయడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు కూడా భక్తులు అసలే ఆషాఢ మాసం సారా చీరతో రావడం ఎంత ఆనందపడ్డారు అంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉందండి, ఎప్పుడు లేనట్టుగా ఉందని అన్నారు. ఎంతో మంది అడిగాం, అమ్మ ఎక్కడైనా లోపం ఉందా అనేది. నిజానికి ఎక్కడ లోపం అనేది ఎవరు ఒక్క భక్తులు కూడా చెప్పలేం మాకు. అమ్మ ఎక్కడైనా విషయం చెప్పండి, పోనీ లైన్లో ఎంచోబట్టింది అరగంట, గంట. ఇంత రష్ లో, ఇంత మందిలో మామూలుగా వచ్చి దండం పెట్టుకెళ్ళిపోవడం కాదు. సారా చీరత అంటే అందరి చేతుల్లో వస్తువులతో వాళ్ళు స్వీటు, హాటు, పళ్ళు, చీర అన్నిటితో వచ్చి వాళ్ళు ఏ అలుపులాగా, ఇక్కడ ఏం అలిపేం లేదు వాళ్ళకి. ఎంత దూరం నుంచి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా నెంబర్ 1గా క్యూ లైన్ లో మరి మనం బ్రహ్మాండంగా వాళ్ళకి వాటర్ గాని, బిస్కెట్ ప్యాకెట్లు. కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు మండలం బనవాసి పరిధిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ కు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. ఎమ్మిగ్నూరు మండలం బనవాసి సమీపంలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ నిర్మాణానికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్
నూరుల్ కమర్ ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడారు. దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత నారా లోకేష్ బాబు గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెగనూరుని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అనేది కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిది. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మా ఎమ్మెగనూరు మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ మీరు చరిత్ర చూస్తే దాదాపుగా ఎక్కడైనా కానీ ఒక సామాన్యుడు కానీ, అదే రకంగా పేదవాడు కానీ, ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఏదైనా ఉందంటే వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళకి కానీ ఒక ఆస్తిని సమకూర్చుకోవాలా, ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఒక సెంటిమెంట్తో కూడుకున్న సమస్య. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో దాదాపుగా రియల్ ఎస్టేట్ రంగం కానీ, అదే రకంగా ఇతరత్ర ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తున్నటువంటి ప్లాట్లు కానీ గత ప్రభుత్వ ఆలోచనల మేరకు పూర్తిగా కుదేలైపోయి పూర్తిగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో ఎప్పుడు చూసినా కానీ లేఅవుట్ వేస్తున్నారంటే ఒక సదుపాయాలతోటి ఒక పద్ధతి ప్రకారంగా ఏదైనా వేసినటువంటి లేఅవుట్లు ఈ రోజుకి వార్డులలో పోయినప్పుడు కొన్ని చోట్ల పైప్ లైన్స్ కానీ, కొన్ని చోట్ల రోడ్స్ కానీ లేనటువంటి పరిస్థితి, అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మరి గత ప్రభుత్వం మేము ఆ రోజు శాంక్షన్ చేసిన అనేక ప్రాజెక్టులను కూడా కక్షపూరితంగా తిరుమల శ్రీవారిని నటుడు ఘట్టంనేని జయకృష్ణ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దివంగత ప్రముఖ నటుడు కృష్ణ మనవడైన జయకృష్ణ శ్రీనివాస మంగాపురంతో హీరోగా పరిచయం అవుతున్నారు. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ మరియు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో గురువందన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పగడాల రామానంద్ తీర్థ ఆచార్యులు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందించారు. గురుభక్తి, సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక విలువల ఆవశ్యకతపై ఆయన ప్రసంగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఆయనతో పాటు దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలుపుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో ఇంకొక ప్రధానమైన సకల అద్భుతములను నిర్మూలిస్తుంది. కాబట్టి అలాంటి దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారులైనటువంటి వారు ఇక్కడికి ఆగమించారు. వారందరికీ కూడా తెలిపాము. ఈనాటి నామ సంకీర్తన కార్యక్రమానికి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని వేధించడం వెనుక సీఎం సన్నిహితుడు ఫహీం ఖురేషీ ఉన్నారని ఆయన ఆరోపించారు. నర్సంపేటలో భూ వ్యవహారానికి సంబంధించి వాస్వి బిల్డర్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి సుదర్శన్ రెడ్డి సన్నిహితులను పోలీసులు వేధించారని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును కేసులో చేర్చేందుకు ప్రయత్నించారని, ఈ విషయంపై సివి ఆనంద్ను సంప్రదించినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొన్నారు. గురుకుల బంకర్ బెడ్ల కుంభకోణంపై సుదర్శన్ రెడ్డి మాట్లాడినందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దానికన్నా ముందు ఇంత క్రూరంగా ఉంటుందా ఈ కాంగ్రెస్ రాజ్యం అనేది? మరి ఇందిరమ్మ పాలన అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. ఇంత ప్రతీకార పాలన జరుగుతున్న దానికి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఉదంతమే స్పష్టమైన ఉదాహరణ. నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళు వట్టినాగులపల్లిలో
వాళ్ళు ఒక భూమిని వాళ్ళు అక్వైర్ చేసుకొని వాళ్ళు వాసవి కన్స్ట్రక్షన్ అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది. ఆ వాసవి బిల్డర్స్కు అమ్మేసిండ్రంట. ఆ వాసవి బిల్డర్స్కు ఈ నర్సంపేట వ్యాపారస్తులు అమ్మేసిన భూమి మీద ముఖ్యమంత్రి గారి సన్నిహితుడైన ఫహీం ఖురేషీ కన్నుబడ్డదని నాకు కొంతమంది ఆ హాస్పిటల్లో నర్సంపేట వాసులు కొంతమంది చెప్పిండ్రు, కొంతమంది నాయకులు ఆ వాసులు చెప్పిండ్రు. దానితోని ఈ ఫహీం ఖురేషీ అదే విధంగా వాసవి ఎవడోడు విజయ్ కుమార్ అంటాడు, ఎవడో ఆ విజయ్ కుమార్ అంటోడు, అదే విధంగా ఈ ఫహీం ఖురేషీ వీళ్ళిద్దరు కలిసి సైబరాబాద్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అనే ఒకటి ఉంటుంది, ఈఓడబ్ల్యూ, వైట్ కాలర్ అఫెన్సెస్ కోసం ఉంటుంది. ఆ ఈఓడబ్ల్యూలో ఒక కేసు పెట్టించి ఆ విజయ్ కుమార్ అంటోతోనే కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి పెద్ద ఎత్తున కూడా నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారికి సన్నిహితులైన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరినీ కూడా రోజు పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళని టార్చర్ చేసి చివరికి ఆయన పిఆర్ఓని కూడా టార్చర్ చేసి మీరు ఏమైనా చేయండి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పండి. తణుకులో దస్తావేజు లేఖరులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 వల్ల దస్తావేజు లేఖరుల జీవనోపాధికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 396ను రద్దు చేసి దస్తావేజు లేఖరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాయిబాబారెడ్డి, వడ్లూరి సీతారాం, నౌకల కనకదుర్గ, చోడే గోపీకృష్ణ, పొట్ల సురేష్, చల్లూరి జగదీష్, గెల్లా జగన్, యారబాటి రామకృష్ణ, జీలాని నార్గాని రాజేష్, రాంబ నాగేశ్వరరావు, సాయి పైడి సాయి, రామకృష్ణ, రాచమల్ల సత్యనారాయణ, ఇమ్మిడి సూరిబాబు, వనంరెడ్డి, మురళి తదితరులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను తణుకు సజ్జాపురం లేఖరుల సంఘం ప్రెసిడెంట్ని. నా పేరు విప్పర్తి లక్ష్మీ శ్రీనివాసు. గత 10 రోజులుగా మా దస్తావేజు లేఖరులందరూ ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోకి వ్యతిరేకంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మధ్యలో నిరాహార దీక్షలు కూడా చేసాం. ఈ 396 జీవో మూలంగా మా ఉపాధి పోతుందని, మేము రోడ్డును పడే పరిస్థితి వస్తుందని ఆందోళనతో ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా రమారమి 1,00,000 మంది లేఖరులు ఉన్నారు. వారికి అసిస్టెంట్లుగా ఈరోజు తణుకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర లేఖర్లు రిలే నిరాహార దీక్షలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గం కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాలతో సందర్శించడం జరిగింది. వారి సంఘీభావంగా వారి యొక్క నిజమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఒకే ఒక డిమాండ్, వారి ఇచ్చిన జీవోను రద్దుపరిచి వారి యొక్క జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని వారి కోరిక. ఆ కోరికను మన్నించి ఆ జీవోను రద్దు చేయాలి. రాష్ట్ర మంత్రులే చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ విషయంలో. సాక్షాత్తు ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కూర్చోడానికి కుర్చీలు లేవు, బెంచీలు లేవు, వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, అదే పద్ధతిలో ఏసీలు లేవు, అన్ని అనేక రకమైనటువంటి విమర్శలు చేస్తూ అందుగాను శ్రీకాళహస్తి పట్టణంలో నెహ్రూ వీధిలో నూతనంగా ప్రారంభించిన శ్రీ వరలక్ష్మి స్టీల్స్ ప్రారంభోత్సవానికి జబర్దస్త్ వర్ష విచ్చేసి ఆమెకు వరలక్ష్మి స్టీల్స్ స్టాఫ్ ఘన స్వాగతం పలికి అభిమానులతో డాన్స్ వేసి సందడి చేసింది. చీరలు సందర్శించి జబర్దస్త్ వర్ష మీడియాతో మాట్లాడుతూ శ్రీ సంతోషంగా ఉందని, అదే విధంగా నేను రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఫస్ట్ అంటే చీరలకి చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది, అది కూడా ఇష్టం ఉంటుంది, కానీ కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉండాలి అనిపిస్తుంది. ఇక్కడ క్వాలిటీ ఉంది, బెస్ట్ కలర్స్ ఉన్నాయి, అండ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. బేసిక్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే అందరి మీద మార్కెట్లో చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాము అని చెప్పి నాకైతే చాలా హ్యాపీ. ఎందుకంటే మనము ఒక్కసారి 2 సారీస్ తీసుకొని కాంప్రమైజ్ అవుతూ ఉంటాం కొన్ని కాస్ట్ చూసి, కానీ ఇలాంటి కాస్ట్ ఇంత తక్కువ ఉన్నప్పుడు మనం ఒక్కసారి 2 సారీస్ తీసుకునే వల్ల ఒక 10 సారీలు తీసుకుంటాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా గర్ల్స్ అర్థం చేసుకొని, మగవాళ్ళని అర్థం చేసుకొని ఇంత తక్కువ ధరలు మా అందరి కోసం మీరు పెట్టినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ హోల్సేల్గా కూడా మీరు ఇస్తున్నారని నేను
విన్నాను. కలర్స్ అయితే అంటే తక్కువ కాస్ట్ ఇస్తున్నారు కదా అని చెప్పి క్వాలిటీలో కాంప్రమైజ్ అంటే ఏమీ లేదు. క్వాలిటీ చూస్తే చాలా బాగుంది. మీ అందరికీ తెలుసు నాకు సారీస్ అంటే చాలా ఇష్టం. నేను మంచి కలర్స్ ఇష్టపడతాను అండ్ సారీస్ని కూడా చాలా లైక్ చేస్తాను. ఈ కలర్స్ చూస్తుంటే, ఈ క్వాలిటీ చూస్తుంటే, ఈ సారీస్ చూస్తుంటే మీరు కళ్ళు మూసుకొని వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు. మీరు జస్ట్ ఒక 5,000 తీసుకొస్తే నాకు తెలిసి 2 చేతులు నింపేంత నాకు కాస్ట్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. తప్పకుండా మీరు వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయండి. తక్కువ మనీతో ఎక్కువ షాపింగ్ చేసుకొని ఫ్యామిలీ అంతా హ్యాపీగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.